తీరం అవుతారు. వారిది వేరే కుటుంబం. సో వివాహం అయిన తర్వాత ఇద్దరూ కలిసి, వరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాతైన, ఇద్దరు ఉంటే ఒకడు పడితే ఇంకొకడు లేపడానికి ఉంటుంది. అందుకే దేవుడు ఇద్దరిద్దరులుగా తమ శిష్యులని పంపించాడు. సువార్త సేవకి ఇద్దరు ఏకీభవిస్తే అద్భుతాలు జరుగుతాయండి. మీరు వివాహం అయిన తరువాత భార్య భర్తలుగా మీరిద్దరూ కలిసి షికార్లకు వెళ్తున్నారో, కలిసి తింటున్నారో, కలిసి బైకులు పోతున్నారో, కలిసి మార్కెట్కి వెళ్తున్నారో, కలిసి ఉద్యోగాలు చేస్తున్నారో, ఏమేమి చేస్తున్నారో సంగతి అలా ఉంచండి. ఇద్దరు కలిసి మీరు ప్రార్థిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా? భూమి మీద నీలో ఇద్దరు తాము వేడుకున్న దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను.